అందులో ప్రథమ వృత్తిని ప్రత్యక్షాన్ని మనం విశదీకరించుకుంటూ ఉన్నాం. ఆ ప్రత్యక్షము అనుమానము ఆగమము అదే అన్నమాట. ఈ విధంగా ప్రమాణం 3 విధాలుగా మనం చెప్పుకున్నాం. ప్రత్యక్షం అంటే చెప్పుకున్నాం ఇంద్రియార్థ సన్నికర్ష జన్య జ్ఞానం ప్రత్యక్షం. ఇంద్రియానికి వస్తువునికి సంబంధం వలన కలిగినటువంటి జ్ఞానం ఏదందో అది ప్రత్యక్షం. ఇక అనుమానం కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి అనుమితి కరణం అనుమానం. అను అంటే పశ్చాత్తు, మితి అంటే జ్ఞానం అన్నమాట. అను అంటే పశ్చాత్తు, మితి అంటే జ్ఞానం. ఇప్పుడు అనుజుడు అంటాం మనం. అనుజుడు అంటే ఏమిటి? తర్వాత పుట్టినవాడు ఇక్కడ అను అంటే పశ్చాత్తు జాయితీతి అనుజహ, తర్వాత పుట్టినవాడిని అనుజుడు అంటాము కదా. కాబట్టి అనుశబ్దం ఎక్కడొచ్చినా పశ్చాత్ అని తరువాత అని అర్థం అన్నమాట. సంస్కృతంలో అను అంటే, తెలుగులో కూడా మనకు అనుజుడు అంటాం. ఈ పదం సంస్కృత పదమే అన్నమాట. ఆ విధముగా అనుమితి అనుమానం, అనుమితి కరణం అనుమానం. కాబట్టి అనుమితికి ఏది సాధన జరుగుతుందో అదే అనుమానం. అది ఈ విధముగా అను అంటే పశ్చాత్తు, మితి అంటే జ్ఞానం అని అర్థం. అయితే ఇక్కడ మన పశ్చాత్ అన్నప్పుడు ఏం తీసుకోవాలి? మొట్టమొదట ప్రత్యక్షమే జ్యేష్టం అన్నిటికన్నా. ఎన్నిటికన్నా ఉన్నది ప్రత్యక్షమన్నమాట. ఆ ప్రత్యక్షమే జ్యేష్ఠ ప్రమాణం. ఆ ప్రత్యక్షం వల్లనే తరువాత అంటే అను అంటే పశ్చాత్ అంటే ప్రత్యక్ష జ్ఞానానంతరం అనుమితి, అది జ్ఞానం అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ దాన్ని చెప్పారనమాట. ఎలాగంటే మహానసం ఉదాహరణ చెప్తున్నారు. పర్వతో వన్నిమాన్ ధూమాత్, ఇది శాస్త్రం అన్నమాట ఇప్పుడు చెప్పబోతున్నది. కాబట్టి పర్వతము వన్నిమాన్ అంటే వన్ని గలది. ఎలాగా? ధూమహేతువు వలన. ఉదాహరణం యథా మహానసం. అప్పుడు పర్వతం మనకి పక్షమైంది, అది వన్ని సాధ్యమైంది, ధూమము హేతువైంది. ఉదాహరణము మహానసం అంటే పొయ్యి, ఇంకేమీ కాదు. సంస్కృతంలో మహానసము, తెలుగులో పొయ్యి అంటారు. కాబట్టి అనుమాన ప్రమాణానికి ఏమిటి? పక్షము, సాధ్యము, హేతువు, ఉదాహరణ, ఈ 4 ఉండాలి. ఇక్కడ పక్షమేమైంది? పర్వతమైంది. సాధ్యమేమైంది? అగ్ని అయింది. హేతువేమైంది? ధూమమైంది. ఉదాహరణ ఏమైంది? మనకి ఆ పొయ్యి. ఎలా అంటే ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు వచ్చాయి కాబట్టి పొగ మనకు కనబడడం లేదు. పూర్వం అన్నీ కట్టెలతో వండుకునే పొయ్యిలు అన్నమాట. ఇంట్లో మాటి మాటికి వండుతున్నప్పుడు ఏమొస్తుంది? పొగ చూస్తున్నాడు. అప్పుడు అనుకున్నాడు ఒక నిశ్చయము, రోజు పొగ చూస్తుంటే ఎచ్చటెచ్చటైతే పొగ ఉందో అక్కడక్కడ అగ్ని ఉంటుందో నిశ్చయం చేసేసుకున్నాడు అనమాట. వంట ఇంట్లో ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్నిః యథా మహానసం, అది వ్యాప్తి అనమాట. ఇది ఎందుకంటే అనుమానం తర్కము కాబట్టి ఇది వ్యాప్తి అంటారు దీన్ని. కాబట్టి వ్యాప్తి అంటే ఏమిటి? ఎక్కడెక్కడ పొగ ఉన్నదో అక్కడక్కడ అగ్ని ఉంటుందని నిశ్చయం చేసుకున్నాడు. సరే, ఇంకొకసారి అడవికి పోయినాడు. అడవికి పోయేటప్పుడు అక్కడ ఒక మహాపర్వతం ఉంది. ఆ పర్వతం మీద పొగ చూశాడు. ఇప్పుడు అగ్ని మాత్రం కనబడడం లేదు, పొగను చూశాడు. పొగను చూసి ఇప్పుడు ఏం ఊహించాడు చెప్పండి? ఎక్కడైతే పొగ ఉంటున్నదో అక్కడ అగ్ని ఉంటుందని మనస్సు నిశ్చయమైంది కదా వంట ఇంట్లో. ఇది అనమాట అనుమానం. ఆ పొగను చూసి వన్ని అగ్ని ఉన్నదని నిశ్చయం చేసుకోవడమే అనుమాన ప్రమాణం, ఇది అనమాట. కాబట్టి లింగము లింగి అనమాట. కాబట్టి లింగి అంటే మనకి సాధ్యము, లింగం అంటే ఆ హేతు అనమాట. కాబట్టి లింగ జ్ఞానము ద్వారా లింగి సామాన్య నిర్ధారణీయ వృత్తి అనుమానం అన్నారు. లింగ జ్ఞానం అంటే ఆ హేతు అయినటువంటి ధూమము పొగ ద్వారా, లింగి అంటే అగ్ని సాధ్యమైనటువంటి వస్తువు యొక్క విజ్ఞానాన్ని ఏది తెలుసుకుంటున్నామో అది అనుమాన ప్రమాణము అని ఈ విధముగా చెప్పి, ఇప్పుడు మనం ఇంకా చూడండి, కొంతమంది అనుమానిస్తారు. రాత్రి ఏమవుతుంది? పూర్వం నుంచి ఒక 3 చుక్కలు ఒక దగ్గర ఉంటాయి, బ్రహ్మిష్ట మహేశ్వరులు అంటాం. అవి కొన్ని చుక్కలు ఉంటే పిల్లల కోడి అంటాం మనం. ఆ చుక్కలే వరుసగా 7 ఉంటే సప్తమహర్షి చుక్కలు అంటాం. ఇవన్నీ ఏమిటి? మనకి రాత్రి పడుకుండేటప్పుడు ఆ పక్కన ఉండుంటాయి. అదే మనకి తెల్లవారు లేసరికి ఆ చుక్కలను చూసుకొని కొంతమంది 3 గంటలైంది 4 గంటలు నిశ్చయించి పూర్వం వ్యవసాయదారులు లేచి వెళ్తూ ఉంటుంటారు. ఇప్పుడు వాడికి అనుమాన ప్రమాణం ఏం కలిగింది చెప్పండి? ఆ చుక్కలు రాత్రి 10 గంటలకు అటు ఉన్నాయి, ఇప్పుడు ఇటు వచ్చినాయి కాబట్టి ఈ చుక్కలకి ఒక గమనము ఉన్నదన్నటువంటిదే అనుమానం, ఇదే అన్నమాట. ఈ విధముగా అనుమానం అన్నటువంటిది చంద్రతారకలు ఇది. ఇక ఈ అనుమాన ప్రమాణము కూడా 2 విధాలండి. క్లిష్టము ఉన్నది, అక్లిష్టము ఉన్నది అన్నమాట. ఎలాగ అక్లిష్టం అంటే ఏమిటి? గృహస్థాశ్రమంలో భోజన సమయంలో వచ్చిన వారిని చూస్తారండి.
చూసినప్పుడు 12 గంటలకు ఎవరైనా మన బంధువులు ఇంటికి వచ్చారనుకోండి, ఇప్పుడు మనం ఏం ఊహిస్తాం అనుమానం చేత? అదే 11:30 12కి వచ్చాడు కాబట్టి ఇక ఇతను భోంచేస్తాడు కాబట్టి మళ్ళీ ఇక అతను అడగడం ఎందుకు, మనమే ఇంకో బియ్యం కొంచెం పప్పులు కూరలు ఎక్కువ వండుతాం. ఇదేమైంది ఇప్పుడు మనము వారు 11 గంటలకి 10:30కి మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఏం ఊహించాలి? మధ్యాహ్నం భోజనం ఇక్కడే చేస్తారన్నటువంటిది ఒక అనుమానం కదా. ఈ విధముగా శాస్త్రంగా ఎంతమంది చెప్పుకున్నాం. ఇప్పుడు మామూలు వ్యవహార దశలో కూడా అనుమానం ఎట్లా ప్రయోగించాలో అని మనం తెలుసుకుంటాం. దీనిని ఏమన్నారు? అక్లిష్ట వృత్తి, అది అన్నమాట. ఇక క్లిష్ట వృత్తి అంటే ఏమిటి? ఒక అనుమానం అన్నమాట. మనం రోడ్డు అంట పోతూ ఉన్నాం, పోయినప్పుడు రౌద్రాకారముగా ఒకడు ఏం చేశాడు, పెద్ద కర్ర పట్టుకొని కనబడిన వాడికి కొడతాననుకో పరిగెట్టుస్తాడు. ఇప్పుడు మనకి ఏం అనుమానం ఉంటుంది? వీడిని చూస్తే దగ్గరుంటే వీడు మనకు కొడతాడని మనం ఇప్పుడు ఏం చేస్తాం? పరిగెట్టి రూములో పారిపోతాం. ఇప్పుడు మనకేమైంది? అనుమాన ప్రమాణం ఏ విధంగా సిద్ధించింది? శాస్త్రం ద్వారా ఎంతమంది తెలుసుకున్నాము. ఇప్పుడు బాహ్యమైన విషయంలో కూడా ఇది అనుమానమే కానీ ప్రత్యక్షం కాదు కదా. ఇంకా అతను మనం కొట్టలేదు కదా, కొడితే కదా ప్రత్యక్షం. కొడతాడేమని ఊహించడమే అనుమానం అన్నమాట. ఈ విధంగా మనం తోవ వెళ్ళాం, ఓ పాము కనబడింది. ఇక ఈ పాము మనకి పొడి చేస్తుందేమో అని భయం మనకి. ఇది ఎందుకు? ఇది అనుమానం. అది పొడవలేదు, ఏడవలేదు, ఏమీ లేదు, కానీ మనకేమొచ్చింది? అనుమానం వస్తుంది. ఈ విధంగా మనకి అనుమాన ప్రమాణం అన్నమాట. ఇప్పుడు చెప్పినటువంటిది మనం 3 విధాలుగా విభజించుకున్నాం. ఒకటి ప్రమాణం ప్రత్యక్షము, అనుమానం. ఈ మూడో ప్రమాణం ఏమిటి? శబ్ద ప్రమాణం. శబ్దం అన్నమాట. ఈ శబ్దము కూడా, శబ్దం అంటే ఏమిటి? ధ్వని. శబ్దం అంటే ఏమిటి? వేదం. వేదం కూడా మనకి ఆగమ ప్రమాణం కదా, అందుకని శబ్ద ప్రమాణం. ఇది ఏమిటి శబ్ద ప్రమాణం? శబ్ద ప్రమాకరణం శబ్దం. శబ్ద ప్రమకి ఏది కరణమో అదే శబ్దం. ఇక దీన్ని చెప్తున్నారు ఆప్తవాక్యం శబ్ద. శబ్దం అంటే ఏంటి? ఆప్తవాక్యం. ఆప్తుడు అంటే ఎవరు? బ్రహ్మ ప్రమాదాలు కలిగించిన వాడు, అతడు ఆప్తుడు. ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు, ఇక్కడి నుంచి మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ చాలామందికి ఒక ఆయన ధనం పంచుతాడని చెప్పినారు. ఈయన వెళ్ళినప్పుడు ధనం కాదు, వచ్చిన అక్కడికి వెళ్ళేవాళ్ళందరూ కొడుతున్నాడు ఒకడు. ఇప్పుడు ఈ వాక్యం ఆప్తవాక్యం అయిందా? ఇది కాదనమాట. అర్థమైంది కదా. ఇది ఆప్తవాక్యం కాదు. అక్కడ ధనం ఇస్తున్నాడు అంటే వీడు వెళ్ళేసరికి ఆ ధనం ఇస్తేనే ఆ వాక్యం ఆప్తవాక్యం అయింది. అది అంతేగాని దానికి ఆపోజిట్ అయినటువంటి పరివర్తన అక్కడ ఉన్నప్పుడు అది ఆప్తవాక్యం కాదు. అందుకు ఆప్తస్తు ఎలాంటి వాడు? యథార్థ వక్త అని చెప్పింది శాస్త్రం. యథార్థముగా చెప్పిన వాడినే ఆప్తుడు అంటారన్నమాట. ఈ విధముగా వాక్యంతు పద సమూహ. వాక్యం ఏమిటంటే పదముల యొక్క సమూహమే వాక్యం, మరి ఇంకేమీ కాదు. ఆ విధంగా చెప్పి యథా గామానయ. ఒక ఆయన చెప్పినాడు గాం ఆనయ అన్నాడు. గాం ఆనయ అంటే ఏమిటి? ఆవును తీసుకొనిరా అన్నాడు అనమాట. ఇప్పుడు ఇదేమైంది? శబ్దం అనేది ఆప్తుని వాక్యం కాబట్టి ఇది శబ్ద ప్రమాణం. ఇది ప్రత్యక్ష ప్రమాణము కాదు, అనుమాన ప్రమాణము కాదు. అతడు వాక్యముని విని మనం ఆవును తీసుకురానికి వెళ్ళాలి. అందుకని దీనినే శబ్ద ప్రమాణము. శక్తంతు కాబట్టి ప్రత్యక్షము అనుమానము ద్వారా అంతఃకరణములో మనకి ఏదైతే నిశ్చయమైనదో, ఇంతకుముందు ఒక విషయాన్ని మనం పరిశీలిస్తున్నాము, అది ప్రత్యక్షంగా కనుక్కున్నాము, దాన్ని అనుమానంగా కనుక్కున్నాము. ఆ రెంటిని కలిసి మన అంతఃకరణం నిశ్చయం చేసుకున్నాము. అంతఃకరణములో ఏదైతే నిశ్చయమైందో ఈ నిశ్చయమైన విజ్ఞానాన్ని ఇతరులకు మనం ఇప్పుడు తెలియజేయాలి. అది ఏది అంతఃకరణం నిశ్చయమైంది మనకు విజ్ఞానం, ఇది మన ఇతరులకి తెలియచేయాలి. ఎలాగంటే మనం స్కూల్లోకి వెళ్ళినాము, ప్రత్యక్షంగా పుస్తకాలు చదివినాము, ఆ విధంగా మనం అనుమానంగా కొన్ని ఊహించినాము. ఇవన్నీ ఊహించిన తరువాత ఇప్పుడు మనలో ఒక జ్ఞానం కలిగింది. ఈ జ్ఞానము మన ఇతర విద్యార్థులకు చెప్పాలి. అదేనమాట. ఇప్పుడు ఈ జ్ఞానం ఎలా చెప్పాలి? మనము ఉచ్చరించి వాళ్ళకి చెప్పాలి. ఈ మన జ్ఞానం మనలో ఏముందో అది ఇతర మనస్సులు ఎందు సంక్రమింప చేయడానికి ఏ హేతువు ద్వారా మనం సంక్రమింప చేస్తున్నామో ఆ హేతువునే శబ్ద ప్రమాణము అంటారు. శబ్ద ప్రమాణం అంటే ఇంకొకటి కాదు. ఈ విధముగా యతచిత్త వృత్తి పదార్థ జ్ఞానము ద్వారా వాక్యార్థ అవగాహిని వృత్తి ఆగమ అని చెప్పినారు. ఏదైతే పదార్థ జ్ఞానం ద్వారా మనం తెలుసుకున్నామో దానిని వాక్యార్థ అవగాహిని, అదే మనకి శబ్ద జ్ఞానం అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు తత్వమసి అని చెప్పేశాడు గురువుగారు మనకి. తత్వం, త్వం, తత్తు ఒక పదం, త్వం ఒక పదం, అసి ఒక పదం, 3 చెప్పేశారు. ఇప్పుడు ఏమిటి తత్వమసి అనే వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి? తత్ అంటే అది, అదంటే ఎవరు మరి? ఇప్పుడు అది అంటే సర్వజ్ఞత్వాది విశిష్ట చైతన్యము అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క సూత్రం అంతా శాస్త్ర ప్రక్రియ అన్నమాట ఇది. అందుకని
తత్తు అంటే సర్వజ్ఞత్వాది విశిష్ట చైతన్యము. త్వం అంటే ఏమిటి? అల్పజ్ఞత్వాది విశిష్ట చైతన్యము. అసి అంటే ఏమిటి? ఈ రెండు ఐక్యం. ఎట్లా ఇప్పుడు ఐక్యం చెప్పండి? చైతన్యము ఏకముంది, తత్వజ్ఞ, సర్వజ్ఞ, అల్పజ్ఞ ఈ రెండింటికి ఎప్పుడూ మనకి కుదరదు. ఈ రెండు ఏకము కావు. సర్వజ్ఞత్వాది అల్పజ్ఞత్వం ఏకము కాదు. చైతన్యం ఉంది రెండు పదాల్లో, అది మాత్రం ఒకటే కాబట్టి ఏకమవుతుంది. కాబట్టి దీనిని లక్షణావృత్తి ద్వారా దూరం చేసుకొని జహల్ లక్షణ, అజహల్ లక్షణ, జహదజహల్ లక్షణ అని లక్షణావాక్యం ద్వారా మనం దూరం చేసుకొని ఆ చైతన్యమే ఈ చైతన్యము ఒక్కటి అన్నటువంటి చెబుతారు గురువు అన్నమాట. ఇది చాలా సూక్ష్మమైన విషయం కాబట్టి ఒకేసారి వినేటప్పుడు అర్థం అవ్వదు. ఒకటి రెండు సార్లు వింటేనే ఈ వాక్యం అర్థమవుతుంది అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే తత్వమసి మహావాక్యం గురువు చెప్పినాడో తెలుగులో అర్థం ఏమిటి? సంగ్రహంగా చెప్పాలంటే అది నీవై ఉన్నావు, ఇంతే తత్వమసి మహావాక్యానికి అర్థమండి. అది అంటే ఏమిటి? సర్వవ్యాపకమైన పరమాత్మ ఏదైతే ఉన్నదో, సమస్త భూత హృదయకమములలో ఏ చైతన్యమైతే ఉన్నదో ఆ చైతన్యమే నీవై ఉన్నావని చెప్పడం. ఇది తత్వమసి ఎక్కడొచ్చినా ఏదో ఇంకా అర్థం ఉందో అనుకోకండి ఎవరు. తత్వమసికున్న వాక్యం ఇదేనమాట. తత్ అంటే సమస్త భూతములలో ఏ చైతన్యమైతే ఉన్నదో ఆ చైతన్యమే నీవై ఉన్నావని గురువు బోధిస్తాడు. ఇది బోధించిన వాక్యం ఏమిటండి? ఇది ఆప్తవాక్యమే కానీ ప్రత్యక్షము కాదు, అనుమానము కాదు. గురువు డైరెక్ట్గా మనకి బోధిస్తున్నాడు శబ్దము ద్వారా, అందుకని ఇది ఆప్తవాక్యం. ఇది విన్న తర్వాత మనకు కలిగిన విజ్ఞానం ఏం చెప్పండి అంటే అహం, అది నీవై ఉన్నావంటే ఆ బ్రహ్మము నీవై ఉన్నావని చెప్పినాడు. ఇప్పుడు మనకేమర్థమవుతుంది చెప్పండి? ఆ బ్రహ్మము నేనై ఉన్నాను అవగాహన అవుతుంది. ఇది గురువుగారు ఆ బ్రహ్మము నీవై ఉన్నావన్నప్పుడు మనకేమర్థమవుతుంది? శ్రోతలు మనకు అవుతున్నప్పుడు ఆ బ్రహ్మము నేనై ఉన్నాను, ఇది అనమాట. అంటే ఏమిటి? దీన్నే అహం బ్రహ్మాస్మి అంటారు. ఈ రెంటిని మహావాక్యాలు అంటారు. మన మహావాక్యం అంటే ఈ రెండే. కాబట్టి అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు మనకేమైంది? అహం బ్రహ్మాస్మిని విజ్ఞానం చక్కగా కలిగింది. ఇది అనమాట శాబ్దబోధ. కాబట్టి ఇటువంటి శాబ్దబోధని, అహం బ్రహ్మాస్మి అనే వృత్తిని మనకు చక్కగా కలిగేటట్లు మహర్షుల వారిచ్చి సదా రక్షించెదరుగాక.